నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయాలు తీసుకున్న కేబినెట్. రేపు మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై హస్తినలో కసరత్తు. రాజీవ్ లింక్ కెనాల్లోకి గోదావరి జలాలు విడుదల. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్న తుమ్మల. ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి జయకేతనం. స్థానిక సంస్థలు ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్న బండి సంజయ్. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో మిర్చి కూలీల వాహనం బోల్తా. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 2వ దశ సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదించనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 10 లేదా 12 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 4th సిటీ నిర్మించనున్న ప్రభుత్వం దానికోసం ప్రత్యేక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై నేటి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. నూతన పర్యాటకం, ఇందిరా మహిళా శక్తి, మైనింగ్ పాలసీలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం దేవాదాయ చట్ట సవరణ కోసం బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, భూభారతి రూల్స్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు 7-8 తేదీల్లో తుది రూపునకు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి శని, ఆదివారాలు కూడా అక్కడే ఉండి కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న 4 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవుల కోసం భారీ ఎత్తున డిమాండ్ ఉంది. అయితే వీటిని భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు తీవ్రతరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమైన కోర్ కమిటీ విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియనుంది. ఆ రోజుకు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు పూర్తి కావాల్సి ఉండడంతో ఈ నెల 7-8 తేదీల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. 8-9 తేదీలలో అక్కడే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కోర్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాబితాపై ఏఐసీసీ పరిశీలన తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. దీంతో కోర్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై మరోసారి సమావేశం కావాల్సి ఉంది. అయితే సమీక్షలు ముగియగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఢిల్లీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారని సమాచారం. ఎమ్మెల్సీ పదవుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అర్హుల సంఖ్య పెద్దగా లేదన్న భావన పీసీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీకి పోటీ పడుతున్న వారిలో ఎక్కువ మంది తమ స్థాయి కాదని తెలిసి కూడా ఏదో విధంగా పైరవేలు చేసుకోవాలన్న భావనతో కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, దొమ్మాటి సాంబయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేంద్రరెడ్డి, హరివర్ధన్ రెడ్డి, చిన్నారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రోహిన్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి పైరవేలు చేసుకుంటున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, విజయ బాయ్లు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీసీ సామాజిక వర్గం నుంచి విహెచ్ చరణ్ కౌశిక్ యాదవ్, గాలి అనిల్ కుమార్, శ్యామ్ మోహన్ టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం ద్వారా లాబియింగ్ చేస్తున్న వారిలో జెట్టి కుసుమకుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, బడంగిపేట మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో పొత్తుపై వెళ్లిన సిపిఐ తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి వినతిపత్రమిచ్చింది. ఉత్కంఠ రేపిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలక కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ను కోల్పోయింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానంలో మొత్తం 56 మంది బరిలో నిలవగా మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య గట్టి పోటీ నడిచింది. మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా గత నెల 27న జరిగిన పోలింగ్లో 2,52,029 మంది ఓటేశారు. 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672 ఓట్లుగా అధికారులు నిర్ణయించారు. మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు కొనసాగగా మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 75,675 ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో, 70,565 ఓట్లతో కాంగ్రెస్ 2, 60,419 ఓట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచాయి. గెలుపు కోటాను చేరాలంటే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ చేపట్టి 53 మందిని ఎలిమినేట్ చేశారు. మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వరకు వారు సాధించిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను గణించారు. ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకంత పైచేయి సాధించినా మొత్తంగా బీజేపీ అభ్యర్థి 5,106 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఫలితాల్లో చేదు అనుభవంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బయటకు వెళ్లిపోయారు. అంజిరెడ్డి విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. విజయం సాధించిన అంజిరెడ్డిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటినీ కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కమలం పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. ఖమ్మం జిల్లా రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్న గోదావరి జలాలు ఖమ్మం జిల్లా నేలను ముద్దాడాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం 9.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గలగలా తరలివచ్చిన గోదారమ్మ, కృష్ణమ్మ ఒడిని చేరింది. కమలాపురం పంప్ హౌస్ నుంచి మొత్తం 18 గంటల పాటు సీతారామ ప్రధాన కాలువలో ఉరకలెత్తుతూ పరిగెడిన గోదావరి జలాలు చిరకాల స్వప్నం నెరవేర్చుతూ 100 కిలోమీటర్లు పారుతూ కృష్ణ ఆయకట్టును తాకాయి. కృష్ణమ్మ నేలలో గోదావరి గలగలలు మొదలయ్యాయి. కృష్ణమ్మకు తోడుగా జతకట్టిన గోదావరి సాగుకు దన్నుగా ఉండేందుకు వడివడిగా అడుగులు వేస్తూ ఖమ్మం జిల్లాలోని కృష్ణ ఆయకట్టుకు చేరుకుంది. అన్నదాతకు సిరుల పంట కురిపించే గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేరిన సందర్భం సరికొత్త చరిత్రకు నాందిగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా తొలిసారి గోదావరి జలాలు ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకిన ఘడియలు జిల్లా రైతుల్లో సరికొత్త ఆశలు నింపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు మొదటి పంపు హౌస్ నుంచి ఫిబ్రవరి 27న గోదావరి జలాలు విడుదల చేశారు. ఈ నెల 2న పూసుగూడెం పంప్ హౌస్ 2 నుంచి నీటి విడుదల చేశారు. 3వ తేదీన కమలాపురంలో ఉన్న 3వ పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలతో నీటిని దిగువకు విడుదల చేశారు. 3 పంప్ హౌస్ల ద్వారా నీటి ఎత్తిపోతలతో సీతారామ ప్రధాన కాలువలో గోదావరి గలగలా పారింది. కమలాపురం పంప్ హౌస్ ద్వారా మొత్తం 18 గంటల పాటు సీతారామ ప్రధాన కాలువలో పయనించిన గోదావరి జలాలు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఖమ్మం జిల్లా నేలను ముద్దాడాయి. జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద నిర్మించిన రాజీవ్ లింకు కెనాల్లోకి గోదావరి జలాలు చేరుకున్నాయి.
జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి రాజీవ్ లింకు కెనాల్లోకి గోదావరి జలాల విడుదల కార్యక్రమం అట్టహాసంగా సాగింది. బుధవారం రాత్రి 10 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాల్ని రాజీవ్ లింకు కెనాల్లోకి విడుదల చేశారు. రైతులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి తుమ్మల గోదావరి జలాలకు పూజలు చేశారు. అంతకుముందు కమలాపురం పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు సీతారామ ప్రధాన కాలువలో పారుతుంటే అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు 53 కిలోమీటర్ల మేర రైతులు, ప్రజలు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. హారతులు ఇచ్చి చీర, శారీ సమర్పించారు. ఖమ్మం జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి గోదావరి జలాలు నెత్తిన చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. గోదావరి జలాలు రాజీవ్ లింకు కెనాల్ కు విడుదల చేసిన తర్వాత నిర్వహించిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా సాగును సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్తుపల్లి ట్రంక్ ద్వారా 1,00,000 ఎకరాలకు, అశ్వారావుపేటలో మరో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. జల వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకెళ్తున్నారని తుమ్మల స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు సామరస్యంగా కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క నీటి సమస్య జటిలమైన సమస్య. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అన్నం అడవపోతే తమ్ముడికి పొలంలో ఎండిపోతే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకునే రోజులు. కాబట్టి 2 రాష్ట్రాల మధ్యన సామరస్యంగా చేయాలి. కృష్ణా జలాల్లో మనకి ఒత్తిడి ఉంది. ఎన్ని నీళ్లు వచ్చినా కూడా మహబూబ్ నగర్ తోటి పాటు, నల్గొండ తోటి పాటు, ఖమ్మం తోటి పాటు, హైదరాబాద్ పట్టణానికి మంచినీటి తోటి పాటు చాలా కష్టాలున్నాయి. ఈ సంవత్సరం అన్ని వర్షాలు కురిసినా కూడా ఈనాడు 2 రిజర్వాయర్లో కూడా మనకి నీళ్లు లేని పరిస్థితి దాపురించింది. సాగర్ నీళ్లు వచ్చేసరికి ఆగస్టు, సెప్టెంబర్ వస్తుంది. ఒక్కోసారి అక్టోబర్ లో కూడా సాగర్ రావట్లా. 4 సంవత్సరాలకు ఒకసారి సాగర్ రాదు. 4 సంవత్సరాలకు ఒకసారి సాగర్ నిండదు. కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజీవ్ లింకు కెనాల్ కు చేరిన గోదావరి జలాలు వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 1,20,000 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాల్సిందేనని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తేల్చి చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశా వర్కర్ల నుంచి బోధనాసుపత్రుల్లో ప్రిన్సిపల్స్ వరకు ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాల్సిందేనన్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. గాంధీ ఆసుపత్రిలో ముందస్తు సమాచారం లేకుండా వైద్యులు విధులకు గైర్హాజరవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో అటెండెన్స్ మానిటరింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఎంఏని ఆదేశించారు. ఇక నుంచి ఆసుపత్రుల్లో నిత్యం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలని మెడికల్ కార్పొరేషన్ ఎండీని మంత్రి రాజనరసింహ ఆదేశించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించనున్నారు. శాసనసభ కోటా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కూడా గులాబీ అధినేత చర్చించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కొనసాగింపుగా రేపు పార్టీ ముఖ్య నేతల భేటీ జరగనుంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు సమాచారం అందింది. ఏప్రిల్ 27న పార్టీ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఏప్రిల్ 10వ తేదీన సన్నాహక, అనంతరం 27న భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడాది పాటు నిర్వహించనున్న రజతోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటన్నింటి కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఈసారి కొత్త విధానంలో చేపట్టాలని భావిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించడం తదితర అంశాలపై
చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై చర్చించేందుకు ముఖ్యులతో సమావేశమవుతారని విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రోజే కేసీఆర్ తెలిపారు. అందుకనుగుణంగా రేపు భేటీ జరగనుంది. రజతోత్సవ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు తదితర అంశాలపై నేతలతో అధినేత చర్చించనున్నారు. శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా బీఆర్ఎస్కు 5 స్థానాల్లో 1 స్థానం దక్కే అవకాశం ఉంది. పలువురు నేతలు ఎమ్మెల్సీ అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీతో పాటు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రవీణ్ కుమార్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ కూడా ఆశాభావంగానే కనిపిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. గడువు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయమై కూడా రేపటి సమావేశంలో కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైతుల నుంచి భూమిని తీసుకుని 15 ఏళ్లైనా అధికారులు పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఉన్న అధికారంతో రైతుల నుంచి భూమిని తీసుకున్నారని, పైసా పరిహారం చెల్లించకపోవడంతో భూములు కోల్పోయిన రైతులు జీవనోపాధికి వీధుల్లో పడుతున్నారంది. గత ఏడాది సెప్టెంబర్లో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలంది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణారావు, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభితో పాటు వనపర్తి భూసేకరణాధికారి సుబ్రహ్మణ్యానికి నోటీసులు జారీ చేసింది. ప్రియదర్శిని జూరాళ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సమాంతర కాలువ నిర్మాణం కోసం 2009లో భూసేకరణ చేపట్టి 2010లో అవార్డు ప్రకటించారు. భూమిని బట్టి ధరను నిర్ణయించి ప్రకటించారు. పరిహారం పెంపు నిమిత్తం బాధితులు జిల్లా కోర్టును ఆశ్రయించగా చదరపు మీటర్కు 700 రూపాయలు పెంచాలని కోర్టు ఆదేశాలు చేసింది. దీనిపై అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై విచారించిన హైకోర్టు 3 నెలల్లో పరిహారం డిపాజిట్ చేయాలని గత ఏడాది సెప్టెంబర్లో ఆదేశాలు చేసినా అమలు చేయకపోవడంతో తాజాగా కోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది కూలీలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉప్పరపల్లి జీడిగట్టు తండా నుంచి నర్సంపేట మండలం ఇటుకలపల్లిలో మిర్చి తోటలు ఏరేందుకు 42 మంది కూలీలతో రోజువారీలాగానే టాటా ఏసీ ట్రాలీలలో వెళ్తున్నారు. కోనాపురం శివారుకు చేరుకోవడంతో అదుపు తప్పి వాహనం పల్టీలు కొట్టడంతో కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. ఇందులో జీడిగట్ట తండాకు చెందిన బూక్యా జాటోనాయక్ అనే వృద్ధుడు మృతి చెందగా 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా 30 మంది కూలీలు నర్సంపేట జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అతి వేగంగా వెళ్లడం వల్లే జరిగిందని బాధితులు తెలిపారు. ఇద్దరు సీరియస్గా ఉన్నట్టున్నాడు కదా బ్రో. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మట్టి మాఫియాతో చెలరేగిపోయారు. ముస్తఫాపూర్ గ్రామ శివారులో గల గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తుండడాన్ని గొల్లపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. గుట్టకు అవతలి వైపు ఉన్న తాము ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చి చూసేసరికి కేజీఎఫ్ తరహాలో గుట్టను ఖాళీ చేస్తున్నారని వారు వాపోయారు.
6 ఎకరాలకు అనుమతి ఉంటే 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తోడుకెళ్లారని ఆరోపించారు. మట్టిని తొలగిస్తే తమ పశువులకు మేత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎంఆర్ఓ స్పందించి అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాకు సంబంధించిన బాబత్ పొత్తుల భూములు అంటే ముస్తాబాపురు మాకు ఉన్న బాబత్ పొత్తుల భూములల్లా మాకు తెలియకుండా అంటే మేము ఉండేది గొల్లపల్లి అటు వాళ్ళు ఉండేది ఇటు నుండి అక్రమంగా ఇక్కడ మట్టి తీసుకుంటూ ఇక్కడ ఒక 20-30 ఎకరాల మట్టిని దొంగతనంగా తరలించడం జరిగింది. వాళ్ళని వచ్చి మేము సంప్రదించగా రాజు అనేటైనా మేము అన్న 6 ఎకరాల వరకు మాకు పర్మిషన్ ఇచ్చిండు అని మాతో చెప్పడం యూనివర్సిటీ ఇచ్చిండని మాకు చెప్పడం జరుగుతున్నది. కానీ ఇక్కడ చూస్తే 30 ఎకరాల దాకా తీయడం జరిగినది. మా ఉన్న బేందారిపల్లి ఎంఆర్ఓ గారు తర్వాత మైనింగ్ ఆఫీసర్లు దీనిని ఎంక్వైరీ చేసి ఇది ఎంతవరకు తీసిరు ఇది ఎంతవరకు చేసిరు అనేది దీనిని తగు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. మా తాతల నుండి గొర్రెమేకలు మేపుకోవడానికి కోసం దొరల కాలం నుండి మేము ఆ రోజుల్లో కాస్త కట్టుకుంటూ మేము కావున ఈ గుట్ట ఇదంతా ఐదావిధి ఎట్లున్నదో గట్లనే గుట్ట పొండి మొత్తం కలిసి దాదాపు ఒక 300 చిల్లర ఎకరాలతో సహా ఉన్న ఒక భూమి ఇది. కానీ అది ఈడ చూస్తే 20-30 ఎకరాలతో సహా మొత్తం ఉన్నది కాబట్టి దీన్ని ఆపడానికి వీటికి వచ్చిన జపాన్తో ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. 17 మంది సభ్యుల జపాన్ వ్యాపార బృందంతో ఆయన సమావేశమయ్యారు. భారత్లో అధిక నాణ్యత, తక్కువ ఖర్చుతో తయారీ వంటి అంశాలపై దృష్టి సారించినట్టు సమావేశం అనంతరం ఎక్స్లో తెలిపారు. ఆఫ్రికాపై ప్రత్యేక దృష్టితో ప్రపంచ మార్కెట్లకు తయారీని విస్తరించడం వంటి రంగాలపై చర్చలు జరిగాయని మోదీ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ పట్ల నిబద్దతతో ఉన్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. జపాన్ ప్రతినిధి బృందంలో తయారీ, బ్యాంకింగ్, ఎయిర్లైన్స్, ఫార్మా సహా కీలక రంగాలలోని సీనియర్ నాయకులు ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య శంఖనాదాలతో రథం ఊరేగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడుగా స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రథాన్ని అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భజన మండళ్లు కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ స్వామివారిని ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.